సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ 1 కిలో సేల్. వెల్కమ్ టు ఐడ్రీమ్. వరంగల్లో డాక్టర్ ప్రత్యూష ఆత్మహత్య కేసు గురించి మనతో మాట్లాడడానికి కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆమె ఆత్మహత్య కారణం ఏంటి, ఆత్మహత్య ప్రేరేపించిన భర్తను అరెస్ట్ చేశారా లేదా విషయాన్ని ప్రశాంత్ రెడ్డి గారు అని తెలుసుకుంటారు. నమస్తే అండి. సార్, ఒక ఇద్దరు డాక్టర్లు బాగా చదువుకున్న వ్యక్తులు ఏదో చిన్న విషయం వచ్చిందో లేదో విషయంలో వచ్చి రావడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడం వెనక కారణం ఏంటి, ఆత్మహత్య చేసుకునే ముందు ఆవిడ ఏమాత్రం ఆలోచించలేదండి. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించకుండా ఆమె సూసైడ్ చేసుకోవడం వెనక ఉద్దేశం ఏంటి, అంత బాధ వచ్చి ఆమెకి ఏమొచ్చిందండి? ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ యాజ్ వెల్ యాజ్ ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇద్దరు అమ్మాయిలు, ఒక అమ్మాయి వయసు 7 years, ఒక పాప వయసు 7 months మాత్రమే. అంత చిన్న పిల్లలు ఉండగా ఈ రోజులలో పిల్లలు లేక కనబడ్డ రాయికి కనబడ్డ చెట్టుకు మొక్కుతూ పిల్లల కోసం ఎక్కడెక్కడో పొర్లి దండాలు చేస్తూ దంపతులు నిలిచిన వాళ్ళని చూస్తుంటాం. ఇద్దరు చక్కటి చూడచక్కని పిల్లలు ఉండగా ఇలా చేసుకోవడం చాలా బాధాకరం. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. సార్, అటువంటి సంఘటనలు చాలా ప్రతి ఇంట్లో కూడా జరుగుతుంటాయి, చిన్న చిన్న విషయాలు వస్తుంటాయి. అంటే మీరు అంటే ఆ అమ్మాయి ఫేస్ చేసిన సమస్య అనేది చిన్న విషయమే కాదు, కానీ ఇద్దరు పిల్లలు ఆలోచించకుండా అంత సూసైడ్ చేసుకోండి సార్. ఆమె డాక్టర్, ఆవిడ ఇది ఇన్నోసెంట్ కాదు, ఎడ్యుకేటెడ్ కదా, హైలీ ఎడ్యుకేటెడ్ కదా ఆవిడ. ఇన్ఫాక్ట్ వాట్ ఐ అబ్జర్వ్, వీళ్ళ మధ్య జరుగుతున్న ఏదైతే వీళ్ళ మధ్య ఏర్పడ్డ గ్యాప్, ఎక్కడ వీళ్ళు కామన్ ఫ్రెండ్స్ తోనే ఎక్కడ కూడా మాట్లాడుకోలేదు. కామన్ ఫ్రెండ్స్ మధ్యన మాట్లాడుకోలేదు. వీళ్ళ మధ్యనే చాలా వరకు ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయింది. సో ఇద్దరు చదువుకున్న వాళ్ళే ఘర్షణ వాతావరణం స్టార్ట్ అయిపోయి అది కాస్త ఎడమొహం పెడమొహంగా ఉండి చివరికి ఇలాంటి స్థితికి వచ్చిందండి. మెయిన్ అదే ప్రాబ్లం. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్నట్లుగా, అంటే చనిపోయిన వ్యక్తి చెప్తున్నట్లుగా అదంతా వాస్తవం అంటారా? ఆమె ఎవరో వేరే వ్యక్తి పరిచయం అవడం, దాని ద్వారా రీల్స్ ద్వారా పరిచయం అవడం ఇదంతా జరిగింది అంటున్నారు. ఈ డాక్టర్ గారు కూడా నేను అయితే ఆమెను పెళ్లి చేసుకుంటా, నీ విడాకులు ఇస్తాను అన్నారనే వచ్చింది కదా, అదంతా వాస్తవం అంటారండి? ఇదంతా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏంటంటే అండి, ఒక లాస్ట్ ఒక 1 year నుండి డాక్టర్ గారు ఇదే సోషల్ మీడియాలో ద్వారా పరిచయమైన ఒక అమ్మాయితో చనువుగా ఉంటున్నాడని, ఆమెతో ఫ్రీక్వెంట్ గా మాట్లాడుతున్నాడని, చాటింగ్లలో బిజీ ఉంటున్నాడని చెప్పేసి ఈ అమ్మాయి, ఈ డిసీజ్ ప్రత్యూష గమనించి అతనితో చెప్పడం, వారించడం జరిగిన తర్వాత ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా రోజులు వాద ప్రతివాదం జరుగుతూనే ఉన్నాయి. తర్వాత అతను ఒక స్టేజ్కి వచ్చేసి, ఇక నీకు నాకు పొసగదు, ఈవెన్ వి విల్ టేక్ డైవర్స్ అనే స్టేజ్కి పోయింది. అదంతా కరెక్ట్ అంటారా? జరిగింది డిస్కషన్స్ హ్యాపెండ్. సో దీంట్లోనే ఏంటంటే అమ్మాయి డిసీజ్ వెంట ఇన్ టు డిప్రెషన్. అండ్ లాస్ట్ సండే, మొన్న 13th నాడు ఈవినింగ్ టైంలో ఇద్దరే ఉన్నారు. పిల్లలు వాళ్ళ అత్త మామ భద్రాచలం వెళ్ళారు, ఇద్దరే ఉన్నారు. వీళ్ళ మధ్య మాట పెరిగిన తర్వాత అమ్మాయి ఇంట్లో పైన బెడ్రూమ్ లోకి వెళ్ళేసి హ్యాంగింగ్ చేసుకుని సూసైడ్ చేసుకున్నారు. సార్, మీరు ఆమె చెప్పిన ఎలిగేషన్స్ అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. డాక్టర్ గారు ఏమంటున్నారండి, ఇదంతా కరెక్ట్ అంటున్నారా, లేదు ఆమెకు అనుమానం ఆ విధంగా ఆ స్థాయికి తీసుకొచ్చిందని చెప్తున్నారా? అంటే కాదండి, డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే ఒకటే, మేము బాడీ హ్యాంగింగ్ లో ఉన్నదాన్ని తీసిన తర్వాత బాడీని మనిషిని ముందు వెంటనే ప్రత్యూష వెంటనే షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ పక్కింటి వీళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరు మేల్ ఫీమేల్ ఇద్దరు, వాళ్ళొక కపుల్. ఆ కపుల్ను విలువగానే వాళ్ళు వచ్చి ఆ కపుల్ సాయంతోనే కపుల్ ప్లస్ ఈ డాక్టర్ గారి ప్రత్యూష యొక్క హస్బెండ్ వీళ్ళంతా కలిసి తలుపును తన్నుకుంటూ ఒక 5-6 సార్లు తన్నితే అది బలవంతంగా తంతే తలుపు బ్రేక్ అయి బయటకు వచ్చింది. అప్పుడు చూశారు. సో డాక్టర్ పోస్ట్ మార్టం పంపించిన డాక్టర్ ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది ఇంకా. బట్ మాకున్న ఐ విట్నెస్ స్టేట్మెంట్, తర్వాత అక్కడ ఉన్న కండిషన్స్, బాడీ కండిషన్స్ అని చూస్తే ఇట్స్ ఏ హ్యాంగింగ్ అని చెప్పేసి మాకున్న ప్రాథమిక
ఇన్ఫర్మేషన్ అండి. దాన్ని బేస్ చేసుకుంటూ ఈ రోజే ఉదయం వీ హ్యావ్ టేకెన్ ఆల్ ద 4 people into custody. And after completing the formalities of arrest, we have already produced before the honorable magistrate for judicial custody as well. ఓకే, ఎవరెవరిని అరెస్ట్ చేశారు? డాక్టర్ గారితో పాటు ఇంకెవరిని అరెస్ట్ చేశారు? డాక్టర్ సుజన్ వాళ్ళ పేరెంట్స్, ఎవరైతే అమ్మాయి మీద వీళ్ళకు ఉందో, అమ్మాయికి అనుమానం ఉందో, ఆ అమ్మాయిని కూడా అదుపులో తీసుకుని ఆమెను కూడా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు. సార్, పేరెంట్స్ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? పేరెంట్స్ ఏంటంటే, పేరెంట్స్ అనే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లివింగ్ అండర్ ద సేమ్ రూఫ్. డిసీజ్ అక్కడే ఉంటది. తర్వాత సృజన్ ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళ ఈ సృజన్ యొక్క పేరెంట్స్ అంటే డిసీజ్ యొక్క ఇన్లాస్ అందరూ ఒకే ఇంట్లో ఉంటారు, ఒకే విల్లాలు ఉంటారు. సో ఇప్పుడు జరుగుతున్న క్రమంలో మాట పెరిగిన క్రమంలో కానీ అక్కడ ఎక్కడన్నా ఏదైనా మాట్లాడుతున్నా వాళ్ళు ఏదైనా చీటిపోటి మాట్లాడడం, ఈమెను తప్పు అనడం, ఇలా ఉండడం నీదే తప్పు అని చెప్పడం, ఇది ఒక టైప్ ఆఫ్ ఇండైరెక్ట్ టార్చర్ ఇది ఎక్కువైపోయింది. సో అందరు ఏకమైపోయినారు అనే ఒక పొజిషన్కి వచ్చేసింది ఆ అమ్మకి. సార్, ఇదే టాపిక్ ని వాళ్ళ పేరెంట్స్ కి చెప్పడానికి డిస్కస్ చేసింది అమ్మాయి. డాక్టర్ సుజన్ పేరెంట్స్ కాదు, ప్రత్యూషాల పేరెంట్స్. ప్రత్యూష పేరెంట్స్ లో ప్రత్యూషకు ఫాదర్ లేడు, ప్రత్యూషకు మదర్ ఉంది. కాబట్టి ఇవన్నీ చెప్పలే, ఇవన్నీ తెలియవు. కేవలం ఇల్లాస్ తో మాత్రం డిస్కస్ చేసింది ఆవిడ. ఫ్రెండ్స్ గానీ ఎవరితో చేయలేదు. ఇది బయట రాలేదు బయట డిస్కషన్. ఇప్పుడు ఎవరైతే ఎలిగేషన్ ఎదుర్కొంటుందో ఆ అమ్మాయి, మీరు మాట్లాడి ఉంటారు, నిజంగా రిలేషన్ ఉందంటారా కేవలం ఫ్రెండ్షిప్ ఉందనే ఏమై పోతుందో చూసిందా? ఇప్పుడు మనము ఈ స్టేజ్ లో చెప్పలేమండి. బట్ ఏంటంటే వీళ్ళు ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకుంటున్నట్టుగా మనకు మాట్లాడుతున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. బట్ ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఏదని మనం ఇప్పుడు ఈ స్టేజ్ లో మేము చెప్పలేము. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రైమరీ స్టేజ్ ఉందండి. ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఈస్ దేర్ టు ఎస్టాబ్లిష్ ద గిల్ట్. సో దాన్ని పట్టుకొని ఇప్పుడు మేము ఇంతవరకు చేసాం. అంటే మీరు ఇప్పుడు ఇందులో ఐపీసీ లాస్ట్ ఐపీసీ లో 306 లో రిమాండ్, ఇప్పుడు ఇందులో 498A 306 అండ్ సెక్షన్ 3 and 4 ఆఫ్ DP యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్. ఇక డౌరీ ఆ టాపిక్ వచ్చిందా ఇందులో వీళ్ళ మధ్యన? వచ్చింది. సార్, ఇప్పుడు మీరు చాలా కేసులు చూస్తుంటారు. సాధారణంగా ఇటువంటి ఈ నేరాన్ని ఎవరు సమర్థించం, కానీ ఆత్మహత్యల పరిష్కారం అని మనం భావిస్తుంటాం. లేదండి, ఈ మధ్య ఆత్మహత్యలు పరిష్కారం కాదు, తర్వాత హత్యలు పరిష్కారం కాదు, వైలెన్స్ పరిష్కారం కాదు. ఎందుకంటే ప్రతి దానికి కూడా ఆ సొల్యూషన్ ఏంటంటే నెగోషియేషన్స్, తర్వాత కొద్దిగా ఓపిక పట్టాలి. ఎందుకంటే పేషెన్స్ పోవడం ఒకటి, టాలరెన్స్ లెవెల్ పోవడం ఒకటి ఎక్కువైపోయింది. తర్వాత అందరికీ ఒక ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ డెవలప్ అయింది. అంతకుముందు కొద్దిగా ఏంటంటే ఎవరైనా డిపెండ్ అయ్యేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఎవరు కూడా ఇంకొకరి అభిప్రాయం తీసుకునే పరిస్థితులు లేరు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ ఎమోషనల్ లెవెల్స్ పెరిగిపోయి చిన్నదానికి పెద్దదానికి కొట్టుకోవడం. నాట్ ఓన్లీ దిస్ డొమెస్టిక్ రిలేషన్, ఏమైనా కుటుంబంలో ఆస్తి తగాదాలు వచ్చినా, లేకపోతే అన్నదమ్ముల మధ్య కానీ, తండ్రికి పేరెంట్స్ కొడుకుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఆ ఓపిక అనేది, సహనం అనేది కోల్పోతున్నారు ప్రతి దాని. అంటే ఒకప్పుడున్న మన కుటుంబం యొక్క వాల్యూస్ ఎట్లా ఉండేదంటే, ఏదున్నా పెద్దలేమనంటే భరించాలి, అన్న అంటే తమ్ముడు భరించాలి, భర్త భార్యలు కలిసి మంచిగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, అంటే పెద్దోళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఏమన్నా అన్నా తిట్టినా కొట్టినా పడాలి అనేది ఉండేది. ఊర్లో కూడా పెద్ద మంది చెప్తే వినేది, ఇంట్లో పెద్దలు చెప్తే వినేది. ఇప్పుడు ఎవరు చెప్పే పరిస్థితి చెప్తే వినేటట్లు ఎంత, ప్రతి దానికి నువ్వేది నాకు చెప్పేది అనే దగ్గరికి పోతుంది ప్రతి ఒక్కరికి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం ఉండిందండి, కాబట్టి మనకి అన్నదమ్ముల బంధం, మేనత్త, చిన్నమ్మ, పెద్దమ్మ వీళ్ళందరూ చెప్పారు. ఇప్పుడు అంతా ఇండిపెండెంట్ కదా మనకి, అది కూడా టైం కూడా లేదు. చెప్పండి. మేము ప్రతి చోట, ఈవెన్ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సన్ప్రీత్ సింగ్ సార్ కూడా, వారు కూడా చాలా స్పష్టంగా చెప్తుంటారు. అందరికి ఏం చెప్తున్నారంటే, క్రైమ్ రివ్యూ మీటింగ్ కూడా మీరు కొద్దిగా కొంత యాంటిసిపేట్ చేయాలి. ఒక ఇష్యూ మన దృష్టికి వస్తే ఈ ఇష్యూ ఎలా మారొచ్చు, ఎటువైపు తిరగవచ్చు, ఏం జరగవచ్చు అని కొద్దిగా యాంటిసిపేట్ చేయాలి. ఇది ఏమైనా పెద్దగా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉందా, సబ్సైడ్ అయ్యే అవకాశం ఉందా, ఇది ఎలా అవుతుందని చెప్పి యాంటిసిపేట్ చేసేటట్టు ఉండాలి. తర్వాత ప్రొయాక్టివ్ అప్రోచ్ ఉండాలి. ఏదో నేరం జరిగిన తర్వాత, సంఘటన అయిన తర్వాత మనం డిటెక్షన్ కోసమే కాకుండా ప్రివెన్షన్ పార్ట్ ఎక్కువ ఫోకస్ చేయాలి. భాగంగా ఈ కేసు మీ దగ్గరకు ఆల్రెడీ వచ్చిందా? లేదండి, దిస్ ఇస్ ఫస్ట్ టైం అండి. రాలేదండి. రాలే. అదే కదా బాధ.
వాళ్ళు వస్తే కనీసం వాళ్ళకు ఆ ధైర్యం చెప్పే వాళ్ళు చాలా దారులు ఉన్నాయి. బతకడానికి చాలా దారులు ఉన్నాయి. పద్ధతిగా సెటిల్ చేసుకుని చాలా దారులు ఉన్నాయి. ఇక్కడ ఏమైందంటే ఇద్దరి మధ్య అది ఒక విధమైన మిస్అండర్స్టాండింగ్ డెవలప్ అయిపోయి మధ్యన ఒకరికోరు అనుకొని ఇద్దరు బయట ఇద్దరు డాక్టర్స్ అయిపోయారు. వీళ్ళు ఏం తగ్గలేదు. చెప్పుకుంటే బాగుండదేమో అని చెప్పి ఎవరు చెప్పుకోలేదు. కామన్ ఫ్రెండ్స్ లో పడిపోతే ఎప్పుడు సొల్యూషన్ దొరికేది. మా దృష్టికి ఎప్పుడు రాలేదు. ఇది కాస్త ఏంటంటే ఇండిపెండెంట్ థాట్ ప్రాసెస్ తోని ఒకరికోరు అనుకోని చెప్పేసి అది కాస్త ఈ స్థాయికి తీసుకుపోయారండి. వెరీ అన్ఫార్చునేట్. ప్రత్యూష గారు కూడా చనిపోయే ముందు ఒక్కసారి ఆలోచించలేదని పిల్లల గురించి ఆవిడ. వాళ్ళు అప్పుడు తల్లి చనిపోయింది, తండ్రి జైలుకి వెళ్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? అదే బాధేస్తుందండి. నుంచి ఇద్దరు పిల్లలు. అవునండి, అదే బాధాకరం. ఆ బాధాకరం వాళ్ళైతే ప్రస్తుతం అదే బాధాకరం. ప్రత్యూష పేరెంట్స్ కి ఆ పిల్లల్ని అప్పచెప్పాము, జాగ్రత్త చూసుకోమని చెప్పాము. ఎంతైనా అండి వాళ్ళు దే బికేమ్ సెమీ ఆర్ఫాన్స్ అండి. ఇంకా తల్లి ఆలనా పాలన చూడాల్సిన వయసులో వాళ్ళ తల్లి లేకుండా అది కరెక్ట్ కాదు. ఒకసారి సెకండ్ థాట్ ఉంటే బాగుండు. ఆ అమ్మాయి కొంచెం ఆలోచిస్తే బాగుండు. ఎందుకంటే ఇంత చదువుకొని ఆ స్టేజ్ వద్దు. ఆమె మానసిక సంఘర్షణ బాగా లోనైందండి. ఆ మానసిక సంఘర్షణ అనేది దానికి కనీసం ఎక్కడైనా నేను చెప్తున్నా, ఒక చిన్న కాల్ చేసిన ఒక చిన్న విషయం ఇలా జరుగుతుంది మా మధ్య అని చెప్పి ఒక మాట చెప్పినా కూడా వీ కుడ్ హ్యావ్ సేవ్డ్ హర్. వాట్ ఐ పర్సనల్లీ ఫీల్, విచ్ వీ కుడ్ నాట్ గెట్ టైమ్ అండ్ ఆపర్చునిటీ. సార్ ఫైనల్ గా చెప్పండి, ఇటువంటి ఇష్యూస్ ఉన్న సమస్యలు ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీకు అప్రోచ్ అయితే ఏం చేస్తారు? మీకు అప్రోచ్ అవ్వాలంటే 100% నేను చాలా ఒకటండి, నాట్ ఓన్లీ డొమెస్టిక్ ఫ్రంట్, ఏదైనా కూడా మేము ఒకటి ఉందండి, చాలా చక్కటి అవకాశం. 100 నంబర్ కొట్టేస్తే అది ఏ సమస్య అయినా కూడా పోలీసు కొన్ని క్షణాలలో చేస్తున్నారండి. పోలీసు మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేస్తే మేము డెఫినెట్ గా వర్కౌట్ చేస్తాం. అంతేందుకంటే రీసెంట్ గా కాజీపేట పోలీస్ స్టేషన్ బదులు ఒక భార్యాభర్త మధ్య గొడవ అవుతుంటే వాళ్ళిద్దరి గొడవ అనేది సెటిల్మెంట్ లో భాగంగా ఆల్మోస్ట్, మీరు నమ్మండి మురళి గారు, ఆల్మోస్ట్ 100 టైమ్స్ ప్లస్ మేము ఒక దాదాపు 100 పైచులకు సార్లు 100 డైల్ ఫోన్ చేస్తే అంత ఓపికతోని కాజీపేట పోలీసు రెస్పాండ్ అయ్యి రాత్రనక పగలనక వెళ్ళి భార్యాభర్త మధ్య గొడవ వస్తే పిలిచి మాట్లాడుతూ కన్విన్స్ చేస్తూ కౌన్సిల్ చేస్తూ చెప్పుతూ పంపిస్తూ, అంటే ఓపికతో ఎన్నిసార్లు వినడానికి ఒప్పుకున్నది. కానీ ఇష్యూస్ ఏంటంటే వాళ్ళు లోపల బ్రూయింగ్ అయితే ఎవరికి తెలియదు. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు నా యొక్క సూచన, మనం చదువుకుంది కేవలం ఉద్యోగాలు సంపాదించుకోవడం వరకే కాదు. ఆ చదువుకున్న దాంతో కొద్దిగా మన యొక్క బ్రెయిన్స్ కొద్దిగా మెచ్యూర్డ్ కావాలి, కొంచెం పాలిష్డ్ గా కావాలి, నలుగురు చెప్పే స్టేజ్ రావాలి. సో చదువు లేని వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు ఉన్న తేడా అది. అటువంటి చదువుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఏది జరిగినా కూడా ధైర్యంగా ఉండాలి. ఏదేమైనా మంచి ధైర్యంగా ఉండాలి. బికాస్ ప్రతి ఒక్క చీకటి తర్వాత మళ్ళీ వెలుగు వస్తుంది. ప్రతి ఒక్క కష్టం తర్వాత డెఫినెట్ గా మళ్ళీ సంతోషం సుఖం ఉంటది. ఇది ఎందరో వ్యక్తుల అనుభవాలు ఉన్నాయి. ఇవి తెలుసుకోకుండా ఆవేశంగా ఆలోచించేసి ఇటు అమ్మాయిలు ఈ రకంగా, లేకపోతే మగాళ్ళు ఏదో ఇంత మద్యం మత్తులో ఏదో చేసుకొని పుట్టడం కావచ్చు, ఏదో అఘాయిత్యం చేసుకోవడం కావచ్చు, ఎటువంటిదైనా మంచిదే. మనం తొందరపాటు చర్యలు పరిష్కారం కాదు. తర్వాత ఈ చట్టము, ఈ ప్రాసెస్, ఇవన్నీ ఇబ్బందుల పాలు కావడం కంటే వీఆర్ రెడీ టు రిసీవ్ ఎనీ సచ్ టైప్ ఆఫ్ కాల్ ఆర్ ఎనీ రిక్వెస్ట్ ఫ్రమ్ ఎనీవన్. వీఆర్ హియర్ టు సర్వ్ ద నీడీ ఆల్వేస్. ఓకే, ఆత్మహత్యలు అది పరిష్కారం కాదు అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. ఆత్మహత్యలు కేవలం పిరికి వాళ్ళు చేసుకునే పని అని చెప్తున్నారు. మనం చదువుకున్నది కేవలం ఉద్యోగం కోసం కాదు, మనకు ఒక సంస్కారం ఉండాలి, మనకు ఒక బ్రెయిన్ పనిచేయాలి అనే విషయంతో చాలా స్పష్టంగా చెప్తారు. భార్య భర్తల మధ్యన సహజంగా చిన్న సమస్యలు వచ్చినప్పుడు పక్క వారితోనో లేదా పోలీసులతోనో మీ ఫ్రెండ్స్ తోనో షేర్ చేసుకుంటే ఒక పరిష్కారం వస్తుంది. కానీ ఆత్మహత్య చేసుకోవడం అంతకన్నా దారుణమైన పరిస్థితి కాదు. ప్రత్యూష గారు కూడా కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీ మీద ఆధారపడ్డ పిల్లల గురించి ఒకసారి ఆలోచించండి. లేదంటే వాళ్ళు అనాథలు అవుతారు, తర్వాత వాళ్ళు నేరస్తులుగా మారే అవకాశం కనిపిస్తుందంటూ ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. డాక్టర్ ప్రత్యూష గారి విషయంలో అరెస్ట్ చేశారు, కానీ ఆయన ఇప్పటికీ ఒక విషయం బాధపడుతున్నారు. ప్రత్యూష గారు అరెస్ట్ చేసే ఆత్మహత్య చేసుకునే ముందు పిల్లల గురించి ఆలోచించుంటే ఎంత బాగుండేది అనే విషయాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ప్రతి పోలీస్ కోడలో మానవత ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఆత్మహత్య అన్నిటికీ పరిష్కారం కాదు అనేది ప్రశాంత్ రెడ్డి గారి యొక్క వాచ. ఇది ప్రశాంత్ రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. మరో టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు